నమస్కారం. గడిచిన 3 సంవత్సరాలుగా వాటర్ మీద మొత్తం నీటి వనరుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. విభజన సమయంలో కూడా రాష్ట్రంలో ఒక పక్క కరువు, ఒక పక్క తుఫాన్లు, ఈ రెంటి వల్ల రాష్ట్రం విపరీతంగా నష్టపోతూ ఉంది. అలాంటి సమయంలో ఈ విభజన ఇంకా ఇబ్బంది కలిగిస్తుందని ఆ రోజు గట్టిగా ఫైట్ చేయడం, అదే సమయంలో విభజన జరిగిన తర్వాత చూస్తూ బాధపడడం కంటే ఏం చేస్తే ఈ సమస్యలను ఎదుర్కోగలుగుతామనే ఉద్దేశంతో ఒక పటిష్టమైన ప్రణాళిక రూపకల్పన చేశాం. అందుకే ఉదుగుదు తుఫాను మీరు చూస్తే వారం రోజుల లోపల నార్మల్స్ తీసుకొచ్చాం. ఈరోజు విశాఖపట్నం ఒక సుందరమైన నగరంగా, బ్యూటిఫుల్ నగరంలో, స్మార్ట్ నగరంలో మూడోది. నెంబర్ 1 ఏదైతే రైల్వే స్టేషన్, స్మార్ట్ రైల్వే స్టేషన్, పోర్ట్ కూడా నెంబర్ 3 స్మార్ట్ పోర్ట్ కింద కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే 2.5 సంవత్సరాల్లో తిరిగి పూర్తిగా కళావిహీనమైనటువంటి సిటీని ఈరోజు ఒక ప్రత్యేకంగా అన్ని విధాల కాన్సన్ట్రేట్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా రూపకల్పన చేశాం. అనంతపురం జిల్లా, కరువు జిల్లా, సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ది కంట్రీ. రాయలసీమ తక్కువ రెయిన్ఫాల్, కరువుకు నిలయం. ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో రాయలసీమగా మారిపోతుందని అందరూ కూడా ఇంకా హోప్ వదులుకొని ముందుకు పోయే పరిస్థితి. అదే మరిగా ఆ రోజు నేను కానీ మా నాయకుడు ఎన్టీ రామారావు గారు వేసినటువంటి ఫౌండేషన్ ఏదైతే అంద్రినివా, గాలేరు నగరి, తోటపల్లి, వెలుగొండ, గుండ్లకమ్మ, ఏ ప్రాజెక్టులు తీసుకున్నా అన్నీ కూడా ఈవెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో తాటిపూడి, ఇంకొక పక్క పుష్కర, అన్నీ కూడా ఎక్కడికక్కడ వదిలిపెడితే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. పోలవరం ప్రాజెక్ట్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు 7 మండలాలు, ముంపుకు గురయ్యే మండలాలు 7 కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం, 100% నేషనల్ ఈరోజు నబార్డు ద్వారా లోన్ ఇప్పించే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒప్పించడం, అంతటితో తృప్తి చెందకుండా 3 సంవత్సరాలుగా మీరు చూస్తే ప్రాజెక్టుల దగ్గర బస చేశారు. అదే మరిగా పట్టిసీమ పూర్తి చేశాం, ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పూర్తి చేశాం. ఇంకొక పక్క పోలవరం సోమవారం పోలవరంగా మార్చి ఈరోజు ప్రతి సోమవారం సమీక్ష చేశాను, వర్చువల్ ఇన్స్పెక్షన్లు చేశాం. ఇవన్నిటి ఫలితాలు ఇప్పుడిప్పుడు కనపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం చేసిన కృషి వల్ల కృష్ణా డెల్టా ఉంది. కృష్ణా డెల్టాకు నీళ్లు రావాలంటే మామూలుగా ఈరోజు మొత్తం అన్ని ప్రాజెక్టులు ఫుల్ అయిన తర్వాత ఒక పక్క మీరు చూస్తే ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ఈ 7 కానీ ఫిల్ అయితే అక్కడి నుంచి నేరుగా ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి. ఈరోజు ఈ 7 ఫుల్ కావాలంటే 858 టీఎంసీ కావాలా. అందులో మామూలుగా 171 టీఎంసీ మాత్రం ఉంది, ఆ బేస్ వాటర్ ఏదంతా అన్ని రిజర్వాయర్లు కలిపి. ఇంకా 683 టీఎంసీ నీళ్ళు వస్తే, ఆ నీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ ఫుల్ అయితే, ఇప్పుడు ఎందుకంటే ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ అయితే అప్పుడు ఇక్కడికి వస్తాయి, నీళ్ళు వస్తాయి. అదే మరి ఎప్పటికప్పుడు నీళ్లు కూడా రాకుండా
ఈ రోజుల్లో మీరు చూస్తే సముద్రపు ఉప్పు నీరు రివర్స్లో వస్తూ ఉంది. దానివల్ల మామూలు పొలాలు కూడా ఉప్పు పొలాలుగా తయారైపోతున్నాయి. అంటే ఎక్కడికెక్కడ చూస్తే సాల్ట్ డిష్గా తయారైపోయి తాగేదని నీళ్ళు లేకుండా అదే మరికి అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కొల్లేరు లాంటి సదస్సు కూడా చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ప్రకాశం బ్యారేజ్కి, కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు తీసుకొస్తున్నాం. ఈరోజు గోదావరి నీళ్లు మీరు ఒకసారి చూసినప్పుడు ఇప్పటికీ గోదావరి మట్టం 14,361 క్యూసెక్స్ ఉంది. 9,200 క్యూసెక్స్ గోదావరి డెల్టాకు నీళ్లు ఇస్తున్నాం. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్లో 5,000 క్యూసెక్స్ కావాలి, ఈస్ట్లో 4,200 కావాలి, మొత్తం ఇస్తున్నాం. ఆ రోజు పెట్టినప్పుడు 14.1 మీటర్లుగా నీటి మట్టం వస్తేనే అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు సముద్రంలోకి నీళ్ళు వెళ్తున్నాయి. 9 పంపులు 3,150 టీఎంసీ నీళ్లు, క్యూసెక్స్ నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాం. ఈ టైంలో 3 రోజులు నీళ్లు వస్తాయి. 3 రోజుల్లో నీళ్లు రావడం అనేది చరిత్ర. మామూలుగా ఇప్పుడు కానీ పంటలు వేసుకుంటే చాలా వరకు మనకు మీరు చూస్తే ఈ పంటల వల్ల తుఫాన్ నుంచి బయటపడతాం. ఇన్ టైం క్రాప్ వస్తుంది. పూర్తిగా ఆసుదులుకున్నటువంటి సందర్భంలో ఈరోజు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు రావడం, పోయిన సంవత్సరం 55 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. 55 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి 13 లక్షల ఎకరాలు ఇరిగేట్ చేయగలిగాం. అదొక చరిత్ర. అదే మాదిరిగా వాటర్ మేనేజ్మెంట్లో గోదావరిలో బ్రహ్మాండంగా చేశారు, కృష్ణ బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా చేయగలిగారు, సమర్థవంతంగా ముందుకు పోయారు. ఈ సంవత్సరం నా ప్రయత్నం సముద్రంలోకి పోయే నీళ్లు అటు కృష్ణాలో కూడా అర్లీగా జూన్ 1కే పంటలు వేసాం, నీళ్ళు రిలీజ్ చేసాం. ఫస్ట్ టైం జూన్ 1కి నీళ్ళు ఇవ్వడం కృష్ణా గోదావరి డెల్టాకి ఫస్ట్ టైం ఇది. ఈరోజు అరౌండ్ 20th ప్రాంతంలో కృష్ణా డెల్టాకు నీళ్ళు తీసుకురావడం ఒక చరిత్ర. ఇటీవల కాలంలో ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోని విజయానికి సాధించాం. ఇప్పుడు నేను అడుగుతున్నా అపోజిషన్ పార్టీస్ని, ఎన్ని విమర్శలు చేశారు, దీనికి సమాధానం చెప్పమంటున్నాను. మీ విమర్శలకు నేను భయపడి ఉంటే ఈరోజు కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి? కృష్ణా డెల్టాకు ఈ నీళ్లు వస్తున్నాయి కాబట్టి కృష్ణా నది పైన ఆధారపడకుండా ఆ నీళ్లు నేరుగా శ్రీశైలం నింపుకొని శ్రీశైలం నుంచి కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన జిల్లాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల కొన్ని పేపర్లు కొంతమంది పాపం వాళ్లకు కంపరం పుట్టింది, ఏం చేయాలో దిక్కుదెలిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇష్ట ప్రకారం రాస్తున్నారు, సీలేరు నీళ్ళని కృష్ణా డెల్టా తీసుకొచ్చేసారని ఇక్కడ రెచ్చగొట్టడానికి. అంటే ఇంకొక పని లేదు. వాళ్ళు వేరే ఈ రాష్ట్రం బాగుపడితే చూసి భరించలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు. నీళ్లు రాకపోతే రాజకీయం చేయాలనుకున్నారు, కానీ నీళ్ళు వస్తే ఏం చేయాలో తెలియకుండా వాళ్ళు దిక్కుదెలిన పరిస్థితిలో ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈరోజు కూడా నేను రివ్యూ చేశాను. అన్ని ఏజెన్సీస్ని పెట్టాం. ఎర్త్ వరకు ఇంకా 30% ఉంది, 70% పూర్తి చేశాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే కాంక్రీట్ వర్క్ కూడా స్పిల్వే, స్పిల్ ఛానల్, స్పిల్ బేసిన్ వీటన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేశాం. ఈరోజు మీరు చూస్తే మోర్ ప్రిసైజ్గా మీరు చూసినప్పుడు ఎర్త్ వర్క్లో 717 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తి చేశాం. ఇంకా పూర్తి చేయాల్సింది 319 లక్షల క్యూబిక్ మీటర్స్, అంటే 30%, 30.25%. అదే మరి ఇంకొక పక్కన కాంక్రీట్ వర్క్ను కూడా మొత్తం మీరు చూసినప్పుడు స్టీల్ బేసిన్ కాంక్రీట్ కానీ మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాం. ఇది కూడా చూసినప్పుడు యాజ్ ఆన్ టుడే దగ్గర 91 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ చేయగలిగాం.
ఇంకా 15.13 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాలి. ఈ మంత్లో ఇప్పటికి 18,635 లక్షల క్యూబిక్ మీటర్లు వేసాం. రాబోయే రోజుల్లో మెషినరీ అంతా కూడా తెప్పించాం. ఈ మెషినరీ అంతా వస్తే రాబోయే రోజుల్లో దీన్ని స్పీడప్ చేస్తున్నాం. దినానికి 8,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయాలనేది ఒక ఆలోచన. అది కానీ చేయగలిగితే చాలా ఫాస్ట్గా కూడా వర్క్ వెళ్తుంది. అంత చేయలేకపోయినా అటు ఇటు చేసుకుంటా పోతే అనుకున్న లక్ష్యాన్ని నెరవేరే పరిస్థితి వస్తుంది. డయాఫామ్ వాల్ ప్రోగ్రెస్ అయితే ఇప్పుడు చూస్తే టోటల్ క్వాంటిటీ 667, ఇప్పటికి ఉండేది మీరు చూసినప్పుడు టోటల్గా ఎగ్జిక్యూట్ చేసింది 448.6 మీటర్లు ఇప్పటికి పూర్తి చేశారు. ఇంకా ఉండేది కూడా చూస్తే మిగిలిన 667లో 440 పోతే మిగిలింది ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. టోటల్ 149 ప్యానల్స్లో 98 ప్యానల్స్ పూర్తి చేశారు. ఇది కూడా ముమ్మరంగా పని జరుగుతూ ఉంది. ఈ నెలలో మొత్తం ఇంకా ఒక 90 చేయాలి. నెక్స్ట్ వీక్ 128 చేయాలి. అవన్నీ కూడా టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. రేడియల్ గేట్స్ అయితే మొత్తం 48 గాను 23 పూర్తయినాయి. ఇంక 25 పూర్తి కావాలి. ఈ వారంలో 2 అనుకున్నాం, 2 కూడా పూర్తయినాయి. ట్యూషన్ కూడా టూనియన్ కాస్టింగ్ కూడా 96 కావాల్సి వస్తే 13 పూర్తయినాయి. ఇంకొక 83 చేయాలి. అదే మరిగా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్స్ కానీ సెల్ఫ్ లూబ్రికేషన్ బ్రషెస్ కానీ ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం పోతున్నాయి. మొత్తం కాంక్రీట్ కూడా ఎక్విప్మెంట్ అంతా మొబిలైజ్ చేశాం. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి కూలింగ్ క్లైమేట్లో చేయవలసిన కాంక్రీట్, ఇంకొకటి ఆర్డినరీ టెంపరేచర్లో చేసే కాంక్రీట్. లో టెంపరేచర్లో చేస్తే తప్ప కొన్ని ప్లేసెస్లో అది కరెక్ట్ క్యూరింగ్ సరిగా ఉండదు కాబట్టి అది కూడా చేయాలి. దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఆర్డర్ చేయడం కానీ మొబిలైజ్ చేయడం కానీ తీసుకురావడం జరిగింది. జూలై 15th కంతా టోటల్ మెటీరియల్ అంతా వస్తుంది. అంటే మెషిన్స్ అన్నీ వస్తాయి. అక్కడి నుంచి 8,000 క్యూబిక్ మీటర్స్ పర్ డే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యాన్ పవర్ కూడా 4,070 మంది పనిచేస్తున్నారు. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక పక్క కాఫర్ డ్యాముకు కూడా పనులన్నీ ఏజెన్సీ కెల్లర్కి ఇచ్చి పూర్తి చేశాం. అది కూడా మొత్తం కెల్లర్ అయితే ఆ పని కూడా పూర్తి చేస్తున్నారు. అంటే ఆల్ ఏజెన్సీస్ అందరినీ కూడా పెట్టి ఒక పక్కన ఒకటి ఉండి కాదు అన్నీ కూడా పూర్తి చేసి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో దగ్గర 32,195 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 3 సంవత్సరాల్లో. ఇది కాకుండా నీరు చెట్లో దగ్గర ఒక 8,000 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం రెండో మీరు చూసినప్పుడు 40,000 కోట్ల రూపాయలు ఇప్పటికి 32,195 కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఖర్చు పెట్టాం. 7,223 కోట్ల రూపాయలు నీరు చెట్లు ఖర్చు పెట్టాం నరేగా అన్నింటిలో. మొత్తం కలిసి 39,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది ఒక చరిత్ర. నీరు ప్రగతి కింద 39,458 కోట్లు ఖర్చు పెట్టడం ఒక చరిత్ర. ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇచ్చాను. ఈరోజు పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ 15/8 ఆగస్టు 15, 17కి జాతికి అంకితం చేస్తున్నాం. BRR వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 2 స్టేజ్ 2 ఇది హీరమండలం రిజర్వాయర్ని జాతికి అంకితం చేసేది 15/1/2018 అంటే సంక్రాంతి ఇది అనుసంధానం చేసి సంక్రాంతి కానుకగా దీన్ని పూర్తి చేస్తాం. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వంశధార నాగావళి ఇక్కడి నుంచి వాటర్ హై లెవెల్ కెనాల్ ఫ్రమ్ హీరమండలం నుంచి ఇది కూడా 24/3/2018 మార్చికి దీన్ని పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన వెస్ట్ గోదావరి జిల్లాలో పోగొండ రిజర్వాయర్ ఇది చింతలగూడెం దగ్గర బుట్టాయిగూడెం మండలం
దీనివల్ల 4000 ఎకరాలకు వస్తుంది. అక్టోబర్ 17కి 22/10/2017 దీన్ని పూర్తి చేసి అంకితం చేస్తాం. అదే మరిగా ఎర్ర కాలువ అనంతపల్లి బ్రిడ్జ్ టు నందమూరు అక్విడక్ట్ ఇది అక్టోబర్ 22న జాతికి అంకితం చేస్తాం. ఈ ఇయర్ 2017కి. ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో. పులిచింతల ప్రాజెక్టు ఆగస్ట్ లాస్ట్ వీక్లో మొత్తం పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టి లాస్ట్ టైం పెట్టాం. ఈసారి 40 టీఎంస్ వరకు 35 నుంచి 40 టీఎంస్ వరకు నీళ్లు పెట్టాలనుకుంటున్నాం. అది జాతికి అంకితం చేస్తాం. కొండవీటి వాగు పంపింగ్ స్కీమ్ ఆగస్ట్ లాస్ట్ వీక్ పూర్తవుతుంది. అది కూడా పూర్తి చేస్తాం. కొండే లిఫ్టింగ్ కూడా పూర్తి చేస్తాం. కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ఇది కూడా సెప్టెంబర్ ఎండ్కి ఇది పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అదే మరిగా కొరిసపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది కూడా సెప్టెంబర్ 2017కి పూర్తి చేస్తాం. అదే మరిగా చిత్తూరు జిల్లాలో అడవిపల్లి రిజర్వాయర్ అంద్రినీవా ఫేజ్ 2లో ఇది ఆగస్టు 17న ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2017కి దీన్ని పూర్తి చేస్తాం. అదే మరిగా కందలేరు లెఫ్ట్ కెనాల్ లిఫ్ట్ స్కీమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ దీన్ని 2017కి పూర్తి చేస్తాం. నెల్లూరు బ్యారేజ్ 30/10/2017కి, సంగం బ్యారేజ్ 30/10/2017కి, కుప్పం బ్రాంచ్ కెనాల్ అండర్ హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 2లో 29/9/2017కి, అదే మరి గండికోట సిబిఆర్ లిఫ్ట్ ఇది లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2017కి, అదే మరి అక్కడే రోడ్డు SH31 రోడ్ వర్క్ ఇది కూడా సెప్టెంబర్ 2017 పూర్తి చేస్తాం. గండికోట రిజర్వాయర్ సెప్టెంబర్ 2017కి ఇప్పటికే 12 టీఎంసీకి ల్యాండ్ ఎక్విజిషన్ 450 కోట్లు ఇచ్చాం. అది కూడా ఇది కూడా రివ్యూ చేశాను. ఇంకా కొంత డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టమన్నాను. అది పెట్టిన తర్వాత ఇంకా ఒక 8 టీఎంసీ పెట్టడానికి మొత్తం 26 టీఎంసీ దీంట్లో పెట్టుకోవచ్చు. 20-22 బోర్డానికి కూడా ఇది చేశాం. R&R ల్యాండ్ ఎక్విజిషన్ 2 పూర్తి చేయమన్నాను. అది కూడా పూర్తి చేస్తున్నాం. అదే మరిగా ఈరోజు చూస్తే మారాల రిజర్వాయర్ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఇది పూర్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన చెర్లోపల్లి రిజర్వాయర్ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో పూర్తి చేస్తున్నాం. మడకసిర బ్రాంచ్ కెనాల్ గొల్లపల్లి నుంచి ఇంకా ముందు తీసుకుపోవడానికి ఆగస్ట్ లాస్ట్ వీక్లో పూర్తి చేస్తున్నాం. అదే మరి సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ కర్నూలులో ఇది జూలై లాస్ట్ వీక్ పూర్తి చేస్తున్నాం. అదే మరి నరసింహరాయ్ సాగర్ గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఆగస్ట్ లాస్ట్ వీక్లో పూర్తి చేస్తున్నాం. అవుకు టనల్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో పూర్తి చేస్తున్నాం. పులి కనుమ అండ్ పులకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండర్ గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కింద ఆగస్టు 17కి పూర్తి చేస్తున్నాం.